ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలు ప్రజలకు తెలియజేయడానికి అసెంబ్లీలో చర్చ పెట్టమని ఒకవైపు బీఆర్ఎస్ అడుగుతుంటే కేసులు పెట్టి ప్రయత్నం చేస్తుంది, కేసులు పెడుతోంది కాంగ్రెస్. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఒకవైపు నిజంగా దీంట్లో అవినీతి జరిగి ఉంటే ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో చర్చ పెడితే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి బీఆర్ఎస్ పట్టుబట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ వ్యవహార శైలి భిన్నంగా కనిపిస్తోంది. నిజంగా నిజానిజాలు ప్రజలకు తెలిస్తే గనక కాంగ్రెస్ పార్టీకే నష్టం అనే విధంగా కూడా వ్యవహార శైలి కనిపిస్తుంది. సో ఏ సెక్షన్స్ ఫైల్ చేసింది ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి? అసలు ఈవేసింగ్ కేసుకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ కావచ్చు, జరిగేటువంటి విచారణ తీరు కావచ్చు, అది పూర్తిగా చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కక్ష సాధింపు ధోరణిలో మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఎక్కడా కూడా ఎట్లాంటి బలమైనటువంటి లీగల్ పాయింట్స్ ని తీసుకోవడం లేదు. చాలా స్పష్టంగా ఇప్పుడు కేటీఆర్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇంజనీర్ గా ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి డిఎన్ రెడ్డిపై మొత్తం ముగ్గురులో సహా చాలా మంది పైన కేసు నమోదు చేశారు. దీనిలో A1 గా కేటీఆర్ ను పెట్టి 13(1)A, 13(2) PC యాక్ట్ తో పాటు 409, 120B కింద కేసు నమోదు చేశారు. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఎస్ఈఓ కంపెనీకి 45 కోట్లు చెల్లించారనేటువంటిది హెచ్ఎండిఏ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దీని పట్ల పూర్తిగా అవగాహన లేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కనీసం కూడా ఆ మోరల్ ఎథిక్స్ ను పాటించినటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లీగల్ గా ఎక్కడా కూడా ఈ కేసు నిలబడదు. అయితే ఈ ఫార్ములా గురించి కొన్ని విషయాలు మనం చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి నమోదైన కేసుకు సంబంధించి ఇవాళ 19/12/2024 ఈ రోజు నాటికి సెక్షన్స్ ను కూడా యాడ్ చేసి ఇవాళ ఎఫ్ఐఆర్ ను రిలీజ్ చేశారు. ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి ఏసీబీ దీంట్లో 13(1)A రెడ్ విత్ 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద దాంతో పాటు సెక్షన్ 409 రెడ్ విత్ 120B సెక్షన్లను దీంట్లో యాడ్ చేసి చేశారు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ రేస్ ఫార్ములా అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ లేదు. ఈ రేస్ పైన కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఏబీబీ ఫార్ములా ఈ రేస్ పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి తెరలేసింది. ఈ నేపథ్యంలో అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి, అసలు రేస్ ని హైదరాబాద్ లో ఎందుకు నిర్వహించారు, దానివల్ల జరిగినటువంటి లాభాలు ఏంటివి, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రల వల్ల నష్టాలను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా ఫార్ములా ఈ రేస్ అంటే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత 10 ఏళ్లుగా వివిధ దేశాల్లో సక్సెస్తో ఫార్ములా ఈ కార్ల రేసులను నిర్వహిస్తూ వస్తున్నారు. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ పొందినటువంటి నగరాలు లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి ఎన్నో ప్రముఖ నగరాల్లో ఇప్పటికే 100కు పైగా ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి రేసెస్ జరిగాయి. అయితే అసలు యాక్చువల్ గా దీనివల్ల లాభాలు ఏంటంటే భాగంగా ఫార్ములా ఈ రేస్ జరిగినటువంటి ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు 700% పైగా పెరగడంతో పాటు ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ పెరగడం, టూరిజం ఆదాయం పెరిగి ఆర్థిక అభివృద్ధికి కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. అనేక సీజన్లో సుమారు 50 కోట్ల మంది ఈ పోటీల్లో చూస్తుంటారు. నెట్ జీరో కార్బన్ ఘనత కూడా సాధించుకున్నటువంటి మొదటి క్రీడ కూడా ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ కంపెనీని ఈ రేస్ నిర్వహించినటువంటి సందర్భంలో అనేక మంది దీంట్లో భాగస్వాములు అయ్యారు. మెక్లారెన్, నిసాన్, జాగ్వార్, మహీంద్రా, టీసీఎస్ వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు ఈ రేసులో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే హైదరాబాద్ ఈ ప్రిక్స్ గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 2023లో మంత్రి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసును ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికి ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచడంతో పాటు దాని ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులతో మరింత హైదరాబాద్ పెరుగుతుందనేటువంటి ఉద్దేశం తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా
దీన్ని అబాసు పాలు చేస్తూ డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలసీ తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి లీగల్ శాంతిటీ ఎంతగా ఉంటుంది ఉండదు అనేటువంటిది మాత్రం రానున్న రోజుల్లో మనం లీగల్ ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఇది పూర్తిగా కుట్రపూరితంగా ఉంది. ఇవాళ రాత్రి 8 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఇవాళ ఈ తప్పుడు కేసులకు సంబంధించి ఆయన పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చెప్పబోతున్నారు. ఈ రేసింగ్ అంటే ఏంటి, దీంట్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసు పెట్టింది, అసలు ఈ రేస్ లో కేటీఆర్ పేరు పెట్టడానికి కారణం ఏంటి, దీని ద్వారా జరిగినటువంటి లాభాలు ఏంటి, కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ప్రజాపంచం చేయబోతున్నారు. మరో గంట సేపట్లో దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్.